బీసీల హక్కుల కోసం తెలంగాణ మళ్లీ ఉద్యమ మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ సెల్వచారి మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరా పార్కులో 3 రోజుల పాటు 72 గంటల నిరాహార దీక్ష జరుగుతుందని, బీసీ బిల్లులు అమలు చేయాలనే డిమాండ్తో ఈ దీక్ష జరుగుతుంది. బీసీ సంఘాల నాయకులు, ముద్దు బిడ్డలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించారు. అదే మాటను నిలబెట్టుకోవాలని బీసీలకు మద్దతుగా కవిత దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ గౌడ్, విశ్వబ్రహ్మణ జిల్లా నేతలు గంగరాజు, విష్ణుచారి, గణేష్ గౌడ్, అలాగే యువజన నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము, రమేష్, చంద్రన్, స్వామి, అంజీ పాల్గొన్నారు. జై జాగృతి, జై యూపీఎఫ్. వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తా బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా, తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1-2 రోజులు, వారం రోజులు అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపారు. పెద్ద ఎత్తున ఒక 50 సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా చూస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు. అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నదే తప్ప బీసీల పక్షాన లేడు. మొన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మా బీసీ పర్సెంట్ 42% అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు, ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు. మరి బీజేపీలు చెప్పిర్రా మీకు ఇవ్వద్దని, ఇయ్యమని చెప్పిర్రా, మరి మీరిద్దరు పదుకొని మాట్లాడుతుర్రా? అసలు మా వాటెంటో మేమేంటో మాకంత తెలియజేయండి. మా విషయం అసలు విషయమే తెలియజేసలేరు. మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీ పోదాం అందరం రాండంటారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా? ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా? ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా? ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి సుత్తి చెప్పినట్టు చెప్పి తాత్సారం చేసి పక్కకు జరిగేది మొన్న. అది కాదు మీరు చేయాల్సిన విషయం. అయ్యా మేము అఖిలపక్షాన్ని వేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారిని అందరినీ తీసుకుపోతాము, అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేరు. రండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరంతలకు వాళ్ళు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రాం ఒక తీరు ఉంటుంది. మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి. అది కూడా చేయలేదు. ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. మేము అనగదొక్క వాళ్ళం కాదు, అనగదొక్కబడే వాళ్ళం కాదు. బాల్ ఎట్లా కింద కొడితే డబల్ ఎగురుతారు, అంతకు ట్రిపుల్ ఎగురుతాం మేము. అయ్యా ఈనాడు కామారెడ్డినే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాల, కడుపు మంట. కామారెడ్డి ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు మీకు వేసి